ఆంధ్రప్రదేశ్లో కూటమి నేతల ఆగడం లేదు. రోజు రోజుకు వారి ఆగడాలు శృతిమించిపోతున్నాయి. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలే టార్గెట్గా దాడులకు తెగబడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ అధికార పార్టీకి వంతపాడుతున్నారు. కర్నూలు జిల్లా హోలగంద మండలం వక్ఫ్ బోర్డు ఈవోపై టీడీపీ నేతలు దాడి చేశారు. ఎల్ఆర్టీ దర్గాలో పనిచేస్తున్న అబ్దుల్ రెహమాన్ను కర్రలతో కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లారు. దర్గాలో టీడీపీ నేత మల్లికార్జున దందాను అడ్డుకున్నందుకు కక్ష పెంచుకొని విచక్షణారహితంగా దాడి చేశారు. దాడిలో గాయపడిన రెహమాన్ టీడీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలో వైఎస్ఆర్సీపీలో ఉన్న కమ్మ కులస్తులను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. కలరాయన్న గూడెంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త చెల్లగొల్ల సూరిబాబు లేని సమయంలో ఆయన ఇంటిపై దాడికి తెగబడ్డారు. ముసునూరి రాంబాబు, వాయునందన్ ప్రసాద్, కె రామకృష్ణ, ఎం సత్యనారాయణ, వెంకటేశ్వరరావు తదితరులు దాడి చేశారు. సూరిబాబు తండ్రి, భార్య, కొడుకుపై కర్రలు, రాడ్లతో విరుచుకుపడ్డారు. అనంతపురం జిల్లా గుంతకల్లు తిలక్ నగర్ లో వైఎస్ఆర్సీపీ నేత సేకన్న అనే వ్యక్తిపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలైన ఆయనను గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సేకన్నను ప్రైవేటు దవాఖానాకు తరలించారు. గాయపడిన సేకన్నను ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి పరామర్శించారు. టీడీపీ నేతలు చేస్తున్న దాడులను సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఇంత అరాచకాలు పాల్పడుతుంది. వాళ్ళు ప్రభుత్వం వచ్చింది, ఏదైనా డెవలప్మెంట్ ఏమైనా చేయాలి. కానీ ఇది వైసీపీ కార్యకర్తల మీద ఇంత దాడులు చేసి ఎక్కడ చూసినా, రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా చాలా ఘోరంగా అయిపోయింది. ఎందుకంటే ఆయనేమో పక్క చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, మేము ఈ అరాచకాలు మేము సహించము, మేమేమో దానికి సహించేది లేదు, మేము ఎవరైనా కానీ ఎవరిని ఎంత కానీ ఎస్పీలు చెప్పినామంటున్నారు, వాళ్ళ మీద కేసు పెడతామంటున్నారు. అయినా రోజు ఇదే ఎక్కువ అవుతుంది. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో టీఎన్ఎస్ఎఫ్ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించేందుకు ప్రయత్నించారు. యూనివర్సిటీ భవనానికి టీడీపీ బ్యానర్ కూడా కట్టేందుకు ప్రయత్నించడంతో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు టీఎన్ఎస్ఎఫ్ నేతలకు నచ్చజెప్పి పంపించేశారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో శిలాఫలకాలపై దాడులు చేశారు కూటమి నేతలు. ప్రభుత్వ ఆసుపత్రి, బ్రిడ్జి నిర్మాణాలకు సంబంధించిన శిలాఫలకాలపై వైఎస్ఆర్సీపీ పేరు ఉందన్న కారణంతో వాటిని ధ్వంసం చేశారు. ప్రజలకు ఉపయోగపడే బస్టాండ్పై దాడి చేస్తున్న పోలీసులు చేష్టలుడిగి చూశారు. ఈ యొక్క దౌష్టికం ప్రజాస్వామ్యంలో ఇది ఎంతవరకు సబబు అనేది కోడు నియోజక ప్రజలు ప్లస్ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. ఈరోజు కొంతమంది దుర్మార్గులు దాన్ని కొట్టడము, పోలీసులు కూడా దాన్ని నిలువెత్తంగా సాక్ష్యంగా చూస్తా ఉండి వాళ్ళు ఏం చేసుకున్న పరిస్థితి. అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు చీమ కూడా హాని చేయని పరిస్థితి వైఎస్ఆర్సీపీ. కాకినాడ జిల్లాలో రేషన్ పంపిణీ వాహనాలపై తమ ప్రతాపం చూపించారు టీడీపీ నేతలు. పిఠాపురంలోని రేషన్ పంపిణీ వాహనాలపై మాజీ సీఎం జగన్ ఫోటో ఉందన్న కక్షతో వాటిని చించివేశారు. రేషన్ పంపిణీని నిలిపివేసి మరీ ఈ దాష్టికానికి పాల్పడ్డారు వారు.